5 of 7 days helpful reading series. And today's topic is about chest pleats ఈజీగా ఎలా పెట్టుకోవాలి అండ్ స్ప్రెడింగ్ ఎలా చేయాలో ఈజీగా నేర్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ట్ ప్లీట్ స్ప్రెడింగ్ చేయాలంటే కనుక మన టేబుల్ క్లిప్ అయితే కావాలి. సో టైట్గా లాగేసి టేబుల్ క్లిప్ అయితే పెట్టేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కసారి ఈ టేబుల్ క్లిప్ పెట్టిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి కుదరదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మెజర్మెంట్స్ ఎంత కావాలో అంతవరకు పెట్టేసుకున్న తర్వాత సో ఫస్ట్ ప్లేట్ని లాగి టైట్గా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టేస్తే ఇంకా ఇది కదలకుండా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ ప్లేట్ కనిపిస్తుంది. సో లాగి పట్టుకొని ఒక్కసారి ఇలా అనండి. దెన్ థర్డ్ ప్లేట్ పట్టుకొని ఇలా అనండి. అండ్ ఫోర్త్ ప్లేట్ పట్టుకొని ఇలా అనండి. 10 ప్లేట్ 6 ప్లేట్ 7 8 9 10 11 అండ్ 12. ఆఫ్టర్ 12 ప్లేట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక సేఫ్టీ పిన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ సెక్యూర్ చేసుకోండి. సో ఇంకా ప్లేట్స్ అనేవి కదలకుండా ఉంటాయి. చెస్ట్ ప్లేట్స్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ స్ప్రెడింగ్ మాత్రమే. సో మనం స్ప్రెడింగ్ కరెక్ట్గా చేసేసాము అంటే ఇంకా చెస్ట్ ప్లేట్స్ ఈజీగా వచ్చేసినట్టే. నెక్స్ట్ ఐరన్ చేసేసుకోవడమే. ఆఫ్టర్ ఐరనింగ్ తర్వాత అయితే ఇలా ఉంది. డే 5 ends like this and day 6లో మనం అయితే సెంటర్ ప్లేట్స్ ఈజీగా 8 to 9 ఎలా పెట్టాలో ఈజీగా నేర్పిస్తాను. సో డోంట్ మిస్ డే 6 series guys. Do follow and subscribe my channel. Bye bye.